లేకపోతే మూసుకుని కూర్చోవడం, అదే రేంజ్ అవుతుంది కదా. అంటే మనకి ప్రాతినిధ్యం సరిగ్గా కాస్త టగ్ ఆఫ్ వార్గా ఉంటే వచ్చే రాజకీయం వేరు, మామూలుగా లేకపోతే వచ్చేది వేరు. అంటే ఒకటి సార్, తెలంగాణ తమిళనాడు విషయంలో ఒకటైతే తెలంగాణ కూడా ఆ పరిస్థితి వస్తుందా? తెలంగాణలో అంటే జనాభా లెక్కను చూసుకుంటే తగ్గుతాయా? అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? తగ్గదు. అన్ని చోట్ల కూడా పెరుగుతాయండి, పెరిగే సంఖ్యలో తక్కువ, అంతే. పెరిగే సంఖ్యలో తక్కువ తప్పించి ఇంకా తెలంగాణలో కాస్త ఎక్కువ పెరగచ్చు. ఎందుకంటే మనోళ్ళు కూడా అడిగి వెళ్ళి అక్కడ ఓట్లు ఉన్నాయి కదా, 2 ఓట్లు ఉన్నాయి మనోళ్ళకి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. వాళ్ళ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి అక్కడ 17 సీట్ల నుంచి 25 అవుతాయండి. మనకు వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్న 25 నుంచి 40 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే అసెంబ్లీ సీట్లు మనకి ఇప్పుడు 175 ఉన్నాయి కదా, 225 దాకా అవుతాయి. అదే తెలంగాణ 117 నుంచి 150 అవుతాయి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అక్కడ 200 అయిపోయి ఇక్కడ ఒక 300 అయిపోవాలని. అది జరగదు, అంతే తేడా. కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇప్పుడు జనాభా పెరిగి సీట్లు పెరగడం వల్ల ఇప్పుడున్న కేంద్రానికి భవిష్యత్తులో బలం పెరుగుద్ది అనే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తు? ఖచ్చితంగా అందులో పెరుగుతుందనే కదా వాళ్ళు లెక్కేసుకుంటుంది. అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, 2006లో నియోజకవర్గాలు పునర్విభజన చేశారు. మనకు కూడా ఇక్కడ 2026లో జరుగుతాయి, 20 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి అన్నమాట నియోజకవర్గాల పునర్విభజన. ఇంకోటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యలే పునర్విభజన, అప్పుడు చేసి ఉంటే కనుక ఈ గొడవ ఉండేది కాదు. క్రిందటిసారి అసెంబ్లీ చేసింది కానీ పార్లమెంట్ చేయలేడు, పార్లమెంట్ చేసి ఉండాల్సింది అప్పుడు